ఈ నెల సెప్టెంబర్ 3వ తేదీ రాత్రి నుంచి భారీగా కురిసిన వర్షాల వల్ల సంభవించిన ప్రమాదకర వరదలు బెజవాడ వాసులకు కంటి మీద కొనుకు బేజారెత్తించాయి. గతంలో నగరవాసులు ఇటు కృష్ణమ్మ ఉగ్రరూపాన్ని అటు బుడమేరు ఉధృత ప్రవాహాన్ని చూడలేదు. బెజవాడకు పెద్ద వరద వచ్చిన లోతట్టు ప్రాంతాల వారికి 2 లేక 3 రోజులు చిన్నపాటి ఇబ్బందులే కలిగేవి. కానీ ఈసారి వరదలు దాదాపు వారం రోజుల పాటు విజయవాడలో అనేక ప్రాంతాల్లోనూ మోకాల్లోతు నీటితో ముంచెత్తాయి. వరదలకు ప్రభుత్వ యంత్రాంగం అంతా కదిలింది. 70 ఏళ్ల డైనమిక్ లీడర్ సీఎం చంద్రబాబు యువకుడిలా ఉధృత ప్రవాహ వరదలో లోతట్టు ప్రాంతంలో అధికారులతో కలిసి బోటులో అక్కడి ప్రజలను కలిసి ధైర్యం చెప్పి ఎప్పటికప్పుడు వారిని పునర్వాస కేంద్రాలకు తరలించి తాగునీరు ఆహారం అందించి మీకు అండగా మన కూటమి ప్రభుత్వం ఉంది, నేను మీతోనే మీలో ఒకటిగా ఇక్కడే ఉంటాను అని భరోసా కల్పించాడు. అది 70 ఏళ్ల యువకుడి దమ్ము. ఈ నేపథ్యంలో ఎందరో పెద్ద మనసున్న దాతలు వేలు లక్షలు కోటి విరాళాలు అందించి వరద బాధితులను ఆదుకున్నారు. ఇక సీఎం చంద్రబాబు ఆదేశాలతో ప్రభుత్వం ఆర్థిక ప్యాకేజ్ ప్రకటించింది. భారీగా నష్టపోయిన ప్రతి ఒక్కరికి ఆర్థిక సాయం ఇవ్వాలని నిర్ణయించింది. వరదలో మునిగిన ప్రతి ఇంటికి 25,000 అందించనుంది. అదేవిధంగా వాహనదారులతో పాటుగా వ్యాపారులకు ఆర్థికంగా ప్యాకేజ్లో భాగంగా బాధితులకు అందే పరిహారాన్ని ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రకటించారు. ఈ రోజు నుంచి ఈ నష్టపరిహారం పంపిణీ ప్రారంభమవుతుందని, వీలైనంత వరకు 2-3 రోజుల్లోనే బాధితుల బ్యాంకు ఖాతాలకు జమ చేస్తామని తెలిపారు. దీని ప్రకారం వరదలో మునిగిన ఇళ్లలో గ్రౌండ్ ఫ్లోర్లో ఉన్న ప్రతి కుటుంబానికి 25,000 ఇస్తారు. ఆపై అంతస్తులో ఉన్న వారికి వారు పడిన ఇబ్బందులకు పనిపోయినందుకు పరిహారంగా ప్రతి కుటుంబానికి 10,000 అందిస్తారు. అయితే వరదల పరిహారం ఇళ్లలో ఎవరో ఉంటే వారికే అందిస్తాం, అద్దెకు ఉండేవారు ఉంటే వారికే వస్తుందని ముఖ్యమంత్రి స్పష్టం చేశారు. విజయవాడ నగరం దాన్ని ఆనుకుని ఉన్న గ్రామీణ ప్రాంతాల్లో మొత్తం 172 వార్డు గ్రామ సచివాలయాల పరిధిలోనూ ఈ ప్యాకేజ్ వర్తిస్తుంది. షాపులు ఇతర వాణిజ్య సంస్థలకు వాటిల్లిన నష్టం ఎక్కువగా ఉండడంతో వాటికి వేరే ప్యాకేజ్ ప్రకటించారు. చిన్న కిరాణా షాపులు, టీ కొట్లకు 25,000, వ్యాపారం కింద నమోదై 40 లక్షల లోపు టర్నోవర్ ఉన్న వాణిజ్య సంస్థలకు 50,000, 40 లక్షల నుంచి 1,50,00,000 వరకు టర్నోవర్ ఉన్న షాపులకు 1,00,000 వరకు ఆర్థిక సహాయం అందించనున్నారు. ఇంతకంటే ఎక్కువ టర్నోవర్ ఉన్న వాణిజ్య సంస్థలకు 1,50,000 పరిహారంగా ఇస్తారు. ద్విచక్ర వాహనాలు రిపేర్లకు 3,000 ఇస్తారు. ఆటోలకు 10,000 ఇస్తారు. తోపుడు బండ్లు పోయినా లేక దెబ్బతిన్న ప్రభుత్వం వాటిని ఉచితంగా సమకూరుస్తుంది. చేనేత పనివారి మగ్గం పూర్తిగా పోతే 25,000 ఇస్తారు. గేదెలు ఆవులు చనిపోతే 50,000 ఇస్తారు. ఎద్దులు చనిపోతే ఒక్కదానికి 40,000 అందిస్తారు. పశువుల కొట్టం పోతే 7,500 ఇస్తారు. ఇల్లు పూర్తిగా పోతే కొత్త ఇల్లు ఇస్తారు. పంట నష్టం కింద కొన్ని పంటలకు ఎకరానికి 10,000, కొన్ని వాణిజ్య పంటలకు 14,000 ఆర్థిక చేయూతను చంద్రబాబు ప్రకటించారు. గత ప్రభుత్వం అవగాహన రహిత్యం, అస్థిరం, లోపభయిష్టమైన విధానాల వల్లే కుదులైన ఏపీ ఆర్థిక పరిస్థితిపై మరింత భారం మోపిన ఈ అసాధారణ వరదలు బెజవాడ నగర వాసులు ముప్పు తిప్పలు పెట్టి రాష్ట్రానికి మరింత ఆర్థిక భారంగా మారాయి. అయినా ప్రభుత్వం చెల్లించలేదు. పులి మీద పుట్రలాగా కృష్ణమ్మ ఉగ్ర ప్రవాహంలో 3 బోట్లు జలిమిగా 40 కిలోమీటర్ల వేగంలో బ్యారేజ్ను ఢీకొట్టాయి. అదృష్టవశాత్తు వాటిని పథకం పారలేదు. ఇలా ముఖ్యమంత్రి, ఉప ముఖ్యమంత్రి, ఇరిగేషన్ మంత్రి, మిగిలిన మంత్రివర్గం, ప్రభుత్వ యంత్రాంగం అంతా అహర్నిశలు కష్టపడి అన్ని విధాలుగా ప్రజలకు అండగా నిలిచారు. మంచికో చెడుకో మెగ్నిఫిషెంట్ గ్లాస్లో ప్రజలకు చూపించే ప్రయత్నం చేసే నాయకులకు ఇది మింగుడు పడని సంఘటనే. Please subscribe Pragna Media. Please like, share, subscribe to Pragna Media. Pragna Media, please do like, share and subscribe. Please subscribe to Pragna Media. Please like, share and comment if you like the video. Pragna Media.